హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ చూసారు కదా, ఇది వచ్చి ఒక జ్యువెలరీ షాప్లో ఇచ్చిందండి. ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు ఇచ్చి అప్పుడే 6 months అవుతుంది. దీని ఎప్పటి నుంచో నేను కొంచెం ఫ్యాన్సీ బ్యాగ్ కింద మారుద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికీ కుదిరింది. నేను కట్ చేసిన వీడియో మిస్ అయ్యిందండి, అందుకని ఎలాగైతే చూపించాను. ఈ బ్యాగ్ అయితే చాలా బాగుందండి. వైట్ మీద బ్లూ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. అది బ్లూ అని చెప్పలేము, స్కై బ్లూ అని చెప్పలేము, అలా ఉండి ఇది బ్యాగ్ అయితే చాలా బాగుంది. సింగిల్ జిప్ అయినా సరే చాలా స్ట్రాంగ్గా అయితే ఉందండి. చూసారు కదా, కానీ ప్యూర్ వైట్ అయితే వచ్చింది. నేనైతే దీన్ని రీమోడల్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే కొంచెం ఫ్యాన్సీ లుక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, నా దగ్గర ఉన్న చిప్స్ తీసుకుని అయితే చిప్స్ ఆర్ కుందన్స్ అండి. ఇవి నేను సిల్వర్ కలర్ కుందన్స్ అయితే ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ పైన అయితే గమ్ము పెట్టి అంటించేస్తున్నానండి. ఇదంతా చాలా ఈజీ. అంటే నేను ఫస్ట్ డే ఒక 2 hours చేశాను, తర్వాత అసలు పవర్ పోయిందండి. చాలాసేపు కూర్చొని చేద్దామని ట్రై చేశాను, కానీ అసలు ఉండలేకపోయాను మేడ మీద. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ డే అయితే మళ్ళీ కొంచెం సేపు అయితే చేశాను. ఇది మనకి అప్రాక్సిమేట్ టైం వచ్చి నాకు ఒక 4 hours టైం అయితే పట్టిందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఏంటంటే మనం ఫ్లవర్స్ సేపు ఉన్న వాటిలో ఏంటంటే నేను మధ్యలో అయితే కొందన్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ లీవ్స్ లాగా ఉన్నాయి కదండి, లీవ్స్ లాగా ఉన్న చోట అయితే నా దగ్గర ఆల్రెడీ లీవ్స్ లాగా ఉన్న మల్టీ కలర్ కొందన్స్ అయితే ఉన్నాయండి. ఆ మల్టీ కలర్ కొందన్స్ని అయితే నేను డైరెక్ట్గానే జస్ట్ గమ్ము పెట్టి అంటించేస్తున్నాను. చూసారు కదా, మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఆ గమ్ము పెట్టి అంటించేస్తే సరిపోతుంది. నా గమ్ము ఏంటంటే చాలా రోజులైందండి తెచ్చి, ఇది బాగా స్టిక్కీగా అయిపోయింది. అందుకని నేను ఓపెన్ చేసి మళ్ళీ మూతలో పెట్టి నా దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్తో యూస్ చేసి అయితే పెడుతున్నాను. చూసారు కదా, నేను మల్టీ కలర్స్ అన్నీ ఒక సైడ్గా అయితే పెట్టుకున్నానండి కుందన్స్. నేను ఈ కుందన్స్ అంటించేటప్పుడు మీకు క్లియర్గా తెలియాలని చూడండి. ఇవి లీవ్స్ అయితే లోపలికి దగ్గరగా ఉన్నాయండి. నేనేంటంటే ఆ లీవ్ స్టార్టింగ్ కాకుండా కొంచెము స్పేస్ వదిలేసి బయటికి అయితే పెట్టానండి కుందన్స్. చూస్తే మీకు తెలుస్తుంది. చూసారు కదా, నేను ఎంత దూరంగా పెడుతున్నాను, బయటకైతే ఇస్తున్నాను కుందన్స్ అనేవి. చాలా బాగా వచ్చిందండి బ్యాగ్ అయితే. మళ్ళీ ఏంటంటే ఈ మిడిల్లో కూడా నాకు సిల్వర్ కలర్ స్టోన్స్ ఇస్తే లుక్ వైజ్ బాగుంటుంది కదా అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ నేను ఈ సిల్వర్ కలర్ కుందన్స్ అయితే మళ్ళీ జస్ట్ గమ్మ పెట్టి అంటించడమే. ఈ గమ్మ అయితే చాలా స్ట్రాంగ్ అండి, చాలా బాగా స్టిక్ అవుతుంది. నేను గట్టిగా లాగి కూడా చూశాను, కూడా చూసినా సరే నాకైతే ఇవేమీ మళ్ళీ ఓడడం అంటూ ఏమీ లేదు. నేను ఆల్రెడీ చాలా అంటించే మీకు చెప్తున్నాను, ఎవరికైనా డౌట్ రావచ్చు. అంటించి నేను చాలా ప్రయోగాలు చేసే మీకైతే చెప్తున్నానండి, ఎందుకంటే ఎవరు చేసినా మనీ వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకనే నేను పదే చెప్తున్నాను. ఇది నేను యూజ్ చేసినవే చెప్తున్నాను. ఆల్రెడీ నేను మొన్న ఒక బ్లౌజ్ కూడా వర్క్ చేసి చూపించాను, అది ఇలాంటి టైపేనండి. గమ్ అయితే నాకు అప్పుడు ఈ గమ్ కనిపించలేదని మళ్ళీ ఆ గమ్ అయితే కొనేసుకున్నాను అంతే. ఈ గమ్తో కూడా నేను చాలా శారీస్కి అయితే ఇలాగా సింపుల్ వర్క్స్ అయితే చేశాను. చూసారు కదా, ఇది చాలా చూడడానికి లుక్ వైజ్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. నేను ఇంకొంచెం చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్లో కూడా నేను కొందన్స్ అయితే గ్లూతో అంటించానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏంటంటే నేను వేరే మోడల్, అంటే ఒక సైడ్ అంతా నేను డార్క్ కలర్స్ అయితే అంటించానండి. అంటే ఫ్లవర్స్లోని వేరే కొందన్స్ అంటే ఒక ఫ్లవర్కి ఒక కొందన్స్, ఒక ఫ్లవర్కి ఒక కొందన్స్ వేసాను. ఇటు సైడ్ ఏంటంటే నాకు ఆ 3 దగ్గరగా ఉన్నాయి కదండి, ఆ 3 వాటికి ఒక కొందన్స్ అంటిస్తే అలాగ ఉంటుంది. అంటే అటువైపు చూసినప్పుడు ఒక లుక్ వస్తుంది, ఇటువైపు చూసినప్పుడు ఇంకొక లుక్ వస్తుంది. అదర్వైజ్ ఇంకోటి ఏంటంటే మనం ఏ డ్రెస్ వేసుకున్నా సరే మ్యాచ్ అయ్యేటట్టు నేను ప్లాన్ చేశాను అనమాట. అంటే ఇది వైట్ బ్యాగ్ కదా, వైటే వేసుకోవాలి అని ఏం కాకుండా మల్టీ కలర్స్ పెట్టాను. మల్టీ కలర్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనం ఏ కలర్ శారీ కట్టుకున్నా, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా ఏంటంటే చూడడానికి కరెక్ట్గా అలా ఆ డ్రెస్ కోసమే మనం దీన్ని డిజైన్ చేసుకున్నట్టు ఉండాలనేది నా ఐడియా అనమాట. జస్ట్ ఈ ఒక్క బ్యాగ్ ఉంటే చాలండి. మనం ఇందులో ఏంటంటే మొబైల్ పెట్టుకోవచ్చు, కచీఫ్ పెట్టుకోవచ్చు, ఇంకా మీరు కాంబ్ పెట్టుకోవచ్చు, చిన్న సైజు మేకప్ కిట్ లాంటివి అయినా చిన్నదైతే పెట్టుకోవచ్చు అండి. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చి నేను చూసారు కదా, ఈ ఫ్లవర్స్ అన్నీ చెప్పాను కదండి, నేను సెపరేట్ కలర్, అంటే ఆ 3 ఫ్లవర్స్కి సేమ్ కలర్. అటువైపు అయితే మాత్రం ఒక ఫ్లవర్కి ఒక కలరు, ఒక ఫ్లవర్కి ఒక, అంటే మల్టీ కలర్స్ తీసుకున్నాను. సేమ్ ఇటువైపు కూడా చూసారు కదా, ఒక్కొక్కలాగా ఇచ్చాను. నాకైతే బాగా నచ్చిందండి. గైస్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఏమనిపించిందంటే నాకు కింద కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, దీనికి మనం టాజిల్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనిపించింది.
అలాగని చెప్పి ఇప్పుడు నేను టాజిల్స్ అయితే డిజైన్ చేస్తాను. చూడండి, నా దగ్గర ఉన్న తిలక్ షేపు వైట్ కలర్ మోతీస్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకి గ్లాస్ బీడ్స్ అండి. అంటే ఇంకా కలర్ పోవడం అంటూ ఏమీ ఉండదు గ్లాస్ బీడ్స్ తీసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశానంటే నేను డైరెక్ట్గా స్టిచ్ చేద్దాం అనుకున్నాను, బట్ బ్యాగ్ పాడవుతుందేమో అనిపించి నా దగ్గర అయితే ఒక వైట్ కలర్ క్లాత్ ఉందండి. అది నేను జస్ట్ మనం చూడండి పంజాబీ డ్రెస్సులకి బందు కుట్టుకుంటాం కదండి, ఎప్పుడంటే అంత ఫ్యాషన్ రెడీమేడ్ కొనేసుకుంటున్నాం, కానీ ఇంతకుముందు మనం బందు రెడీ చేసుకునే వాళ్ళం కదా, అదే సేమ్ నేను మడత పెట్టి కుట్టేశానండి. నా దగ్గర వైట్ క్లాత్ ఉంటే ఆ కుట్టేసిన క్లాత్ని అటువైపు ఇటువైపు ఇంకా మెషిన్ మీద స్టిచ్ చేయకుండా ఇది దీనికి సరిపోతుందో లేదని చెప్పి ఆ చివరైతే కుట్టయితే వేసేస్తున్నాను. దారం పోగులు అనేవి బయటికి రాకుండా కుట్టేసిన తర్వాత నేను దీనికి టాజిల్స్ ఎలా డిజైన్ చేస్తున్నానంటే మిడిల్లో డిజైన్ చేస్తున్నాను. మిడిల్లో ఎందుకు డిజైన్ చేస్తున్నానంటే దీన్ని నేను బ్యాగ్ కింద సైడు బ్యాగ్ కింద సైడు అదే కుట్టాలి అనుకుంటున్నాను. కుట్టాలనుకున్నప్పుడు మనకి ఇటువైపుగా కుట్టినా అటువైపుకి కుట్టినా ఒక సైడే కనిపిస్తుంది. అదే మిడిల్లో కుట్టామనుకోండి అటు సైడ్కైనా కనిపిస్తుంది, ఇటు సైడ్కి కూడా కనిపిస్తుంది అని చెప్పేసి మిడిల్కి అయితే కుడుతున్నాను. దట్టు నేను కుట్టాను కదా, ఇది స్టిచ్ చేసింది కూడా కనిపించకుండా ఉండాలి, అంటే ఆ స్టిచ్చింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. చూసారు కదా, నేను మీకు ఈ టాజిల్ ఎలా కుట్టాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి గైస్, ఫస్ట్ ఏంటంటే నేను 4 బీడ్స్ అయితే ఎక్కిస్తున్నానండి. సూదిలోకి 4 బీడ్స్ ఎక్కించి ఒకటి వచ్చేసి తిలక్ షేప్ మోతీ అయితే ఎక్కించుతాను. ఎక్కించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక గ్లాస్ బీడ్ అయితే ఎక్కిస్తాను. ఇప్పుడు మనకి ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ కావాలి కాబట్టి ఆ చివరి ఏదైతే గ్లాస్ బీడ్ ఎక్కించామో ఆ గ్లాస్ బీడ్ని వదిలేసి మనం ఈ తిలక్ షేప్ మోతీలోకి ఈ 4 బీడ్స్లోకి సూదిని అనేది లోపలికి దించేస్తామండి. దించేసి పైన అనేది ఒక నాట్ వేస్తాం. గైస్, నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు ప్రతిదీ మనకి సెక్యూర్గా ఉండాలి. ఇన్ కేస్ పాడయ్యేటట్టు ఉంటే జస్ట్ కొంత పార్ట్ అయితే మనం చేసుకోగలుగుతాం. అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే వేసిన ప్రతి టాజిల్కి కూడా ముడైతే వేసేస్తానండి. ముడేయడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ పొరపాటున ఊడింది అనుకోండి ఒకటే ఊడుతుంది. అదే మనం దేనికి ముడి వేయలేదనుకో వరుసగా ఊడిపోతాయి. అర్థమవుతుందా? అందుకని మనం చేసే పని ఏంటంటే ఎంత కష్టపడి చేస్తున్నాం కాబట్టి ఇంకొంచెం టైం తీసుకున్నా సరే మనం చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా? నేనైతే ప్రతిదానికి నాట్స్ అయితే వేసేస్తున్నాను. మీకు తెలియాలని చెప్పి ఇంకొకటి కూడా చూపిస్తాను. చూడండి, సేమ్ నేను 4 గ్లాస్ బీడ్స్ బ్లాక్ అదేనండి మన ఛానల్లో 2 grams బ్లాక్ బీడ్స్ చేసి పెట్టాను. 2.5 grams బ్లూ కలర్ నెక్లెస్ చేసి పెట్టాను కదా. ఈ బీడ్స్ చెప్పడం వల్ల నాకు గ్లాస్ బీడ్స్ అనిపోయి బ్లాక్ బీడ్స్ అంటున్నాను అనమాట. అదే 4 గ్లాస్ బీడ్స్ అయితే తీసుకున్నానండి. గ్లాస్ బీడ్స్ తీసుకొని మళ్ళీ సేమ్ తిలక్ షేప్ మోతీ మళ్ళీ ఒక గ్లాస్ బీడ్స్ అయితే తీసుకొని జస్ట్ మళ్ళీ ఒకటి వదిలేసి నేనైతే చేస్తాను. చూడండి, కరెక్ట్గా చూసారు కదా నేను ఎలా ఎక్కిస్తున్నాను. జస్ట్ మీరు కూడా అలాగే ఎక్కిస్తే సరిపోతుందండి. నేనేం చూసారు కదా, అంగోండి మనకి మిడిల్లో స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది అటువైపు ఇటువైపు నేను కుట్టేస్తాను. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే గమ్మ పెట్టి అంటించేస్తే సరిపోతుందేమో అనుకున్నాను. బట్ ఈ గమ్ ఏంటంటే ఫ్యాబ్రిక్కి దానికి నాకు అంత టచ్ అయినట్టు అంత అతుక్కున్నట్టు అనిపించలేదన్నమాట. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా స్టిచ్ చేసేసాను. బాగా అనిపించింది. చూడండి, కంప్లీట్గా చూసారు కదా నేను అలాగ మిడిల్కి స్టిచ్ చేశాను ఈ టాజిల్స్ అన్నీ. ఇవన్నీ టాజిల్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత గైస్ నేను వీటికి యూస్ చేసింది నైలాన్ థ్రెడ్ అండి. నైలాన్ థ్రెడ్ మనకి ఎప్పటికీ నీళ్లు తడిచిన ఏమి అయినా సరే పోవడం అంటూ ఏమీ ఉండదు. గట్టిగా పట్టి లాగితే మన చెయ్యి తెగుతుంది తప్ప నైలాన్ థ్రెడ్ అయితే తెగదు. అందుకనే నేను నైలాన్ థ్రెడ్ అయితేనే యూస్ చేస్తున్నాను. ఇటువైపు నాకు కొంచెం లాంగ్ అయినట్టు అనిపించింది బ్యాగ్ పెట్టి చూస్తే, అందుకని చెప్పి నేను ఇటువైపు అయితే చిన్న స్టిచ్ అయితే వేసేస్తున్నాను సూదితోటే. దీనికి మనం ఏమీ మిషన్ గట్ట యూస్ చేయట్లేదండి. ఇక్కడ మీరు ఈ థ్రెడ్ యూస్ చేయడానికి కూడా మామూలు సూదితో అయితే కుట్టచ్చు. నా దగ్గర మిషన్ ఉందని చెప్పి నేనైతే కుట్టాను. అందుకే మీకు ఇది తెలియాలని. చూసారు కదా అవి లోపలికి నేను అలా మడుస్తున్నాను. జస్ట్ లోపలికి అలా ఫోల్డ్ చేసేసుకుని జస్ట్ అక్కడ ఒక సూది దారం పెట్టి కుట్టేసామంటే కనుక మనకి ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ అనేది అయితే రెడీ అయిపోతుందండి. ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోతుందండి. గైస్, కొంచెం మధ్యలో నాయిస్ వచ్చినా నా వాయిస్ కొంచెం అటు ఇటు అయినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వను. ఎందుకంటే నేను వాయిస్ చెప్పే మధ్యలో మా అబ్బాయి వచ్చేస్తూ ఉన్నాడండి, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. అందుకని కొంచెం నా వాయిస్ అటు ఇటు అవ్వచ్చు. మ్యాక్సిమం నేను
బాగానే చెప్పేస్తాను. ఇన్ కేస్ వాడు వస్తే నేను కొంచెం ఆఫ్ చేసి మళ్ళీ వాయిస్ ఇచ్చేటప్పటికి కొంచెం మెమొరీ లాస్ అయిపోతుందండి నాకు. సేమ్ ఇది చూసారు కదా, నేను ఇలా కుట్టిన తర్వాత ఇలాగా కుట్టేసిన తర్వాత కంప్లీట్గా సూది దారంతోనే నైలాన్ థ్రెడ్ యూస్ చేసి కుట్టేశానండి. కంప్లీట్ అయిపోయింది. మీరు ఎవరైనా గమ్ము పెట్టి అంటించాలనుకుంటే కనుక ఇది బ్యాడ్ ఐడియానే అవుతుందండి. గమ్ము పెట్టి అయితే వద్దు. అంటే నేను యాక్చువల్గా ముందు లోపల నుంచి టాజిల్స్ ఇచ్చేద్దాం అనుకున్నాను, బట్ బ్యాగ్ పాడవుతుందని చెప్పేసి నేను ఒక థ్రెడ్కి అయితే ఇవి టాజిల్స్ కుట్టి ఇలా డిజైన్ చేశాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అటువైపు చూసినా ఇటువైపు చూసినా కూడా మనకి టాజిల్స్ అనేవి కనిపిస్తాయండి. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి వీటి హ్యాండ్స్ చూసారు కదా, మనం పట్టుకునే హ్యాండ్స్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చాడు. ఇప్పుడు ఇది మనం వాష్ చేయాలంటే అవ్వదు. వైట్ కలర్ అంటే చాలా తొందరగా కలర్ అంటుకుంటుంది, మాసిపోతుంది కదండి. నేను అందుకని ఏంటంటే వీటికి రౌండ్గా గ్లాస్ బీడ్స్ చుడదాం అనిపించింది. గైస్, గ్లాస్ బీడ్స్ చుట్టేటప్పుడు మీకు ఒక సజెషన్ అండి అనుకోవచ్చు అందరూ. ఏంటంటే మనం కంప్లీట్గా ఒక థ్రెడ్కి గ్లాస్ బీడ్స్ ఫుల్గా ఎక్కించేసుకొని లోడ్ చేసేసి రౌండ్ తిప్పేద్దాం అనుకుంటాం, కానీ అలాగైతే చెయ్యొద్దండి. అలా చేస్తే ఏమవుతుందంటే ఇన్ కేస్ ఎప్పుడైనా చిన్నది కట్ అయినా మొత్తం ఊడిపోతుంది. అందుకని నేనేం చేశానంటే ఒక 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ బీడ్స్ ఎక్కించుకొని దాన్ని మనం రొటేట్ చేస్తూ దీనికి ఒక రోప్ లాగా అయితే మనం ట్విస్ట్ చేసుకుంటూ దీనికి మనం రొటేట్ చేసుకుంటా కనుక లోడ్ చేసామంటే కనుక అప్పుడు 3 సెంటీమీటర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ ఒక నాట్ ఇచ్చాను. అంటే ఒక కుట్టేసేయండి, అక్కడ ముడి వేసేస్తే మళ్ళీ అక్కడి నుంచి ఫ్రెష్గా మళ్ళీ లోడ్ చేయండి. అంటే గ్లాస్ బీడ్స్ ఎక్కించండి. గ్లాస్ బీడ్స్ ఎక్కించి మళ్ళీ అలా టర్న్ చేయండి. టర్న్ చేసి చేయడం వల్ల ఏంటంటే ఇన్ కేస్ ఫర్దర్గా ఎప్పుడైనా ఏదైనా తెగిన చిన్నది మాత్రమే డ్యామేజ్ అవుతుంది. అదే మీరు ఈ కంప్లీట్గా ఈ రోప్కి కావాల్సినంత బీడ్స్ ఎక్కించేసుకొని మీరు లోడ్ చేసేచ్చు, బాగానే ఉంటుంది. బట్ ఫర్దర్గా ఎప్పుడైనా తెగితే మొత్తం అంతా ఊడిపోతుంది. అందుకేనండి నేనైతే అలా చెయ్యను. ఎప్పుడు ఏ చేసినా కొంచెం ఎక్కించేసి గ్లాస్ బీడ్స్ అయితే ఎక్కించేసి మళ్ళీ ఏంటంటే నేను ఒక 2-3 రౌండ్స్ అయితే రొటేట్ చేసిన తర్వాత నాకు కంప్లీట్ అయిపోయినప్పుడు నేను ఏంటంటే ముడైతే వేసేస్తానండి. ముడేసేసిన తర్వాత నాకు కంప్లీట్గా ఫైనల్ లుక్ చూడండి మీరు. అసలు ఎంత బాగుంది అంటే నాకు తెలిసి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్ ఏ షాప్లోనే దొరకదు గైస్. నాకు అనిపించింది, నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా, నేను ఎక్కడ చూసి కూడా చెయ్యలేదండి. ఇది నా మైండ్లో వచ్చిన ఆలోచన. అసలు యాక్చువల్లీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, నాకు టైం కుదరక, అంటే వేరే చేస్తున్నాను కదా, సడన్గా నేను అనిపించింది, చెయ్యాలనిపించింది. నాకైతే దీనికి ఒక 4 అవర్స్ టైం అయితే పడిందండి, సరిపోయింది. జస్ట్ నాకు వీటి కాస్ట్ ఎంత పడిందో కూడా చెప్తాను చూడండి. కుందన్స్ ఉన్నాయి కదండి, మల్టీ కలర్ కుందన్స్ వచ్చేసి నేను 50 రూపీస్కి తెచ్చుకొని చాలా రోజులు అవుతుంది. ఆల్రెడీ నేను దీంతో బెల్ట్ చేశాను, రెడ్ కలర్ బెల్ట్, మల్టీ కలర్ బెల్ట్ ఒకటి చేశాను, హిప్ బెల్ట్. నెక్స్ట్ ఇంకో దానికి ఏదో శారీకి కూడా వేశాను. ఇది 3rd వన్ అండి. ఇంకా మిగిలిన అంటే 50 రూపీస్లో నేను ఒక 15 రూపీస్ వాడాను, అంటే 15 రూపాయలు వాడాను. నెక్స్ట్ ఈ కింద గ్లాస్ బీడ్స్ యూస్ చేశాను కదండి, ఆ గ్లాస్ బీడ్ మాత్రం కాస్టే ఒక 50 రూపీస్ అయితే అవుతుందండి. ఈ మోతీస్ అయితే నేను బల్క్గా తెచ్చుకున్నాను. అవి వచ్చి నాకు 200 రూపీస్కి ఒక 10 ఎంత వచ్చినాయి అంటే ఒక దండ వచ్చేసి 20 రూపీస్ పడింది. 20 రూపీస్ ప్లస్ ఎంత ఈ నైలాన్ థ్రెడ్ ఇవన్నీ లెక్కేయకూడదు కదా, బాగోదు. అంటే ఎంత 15 రూపాయలు ప్లస్ 15 ప్లస్ 15 50, నెక్స్ట్ ఈ 20, టోటల్ అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ బిలోయేనండి ఇలా తయారు చేయడానికి. అంటే నాకు టైం టేకింగ్ అయితే 4 అవర్స్ పట్టింది. బట్ దీని లుక్ చూస్తే 1000 రూపీస్ హ్యాండ్ బ్యాగ్లా కనిపిస్తుందండి గైస్. మీరెవరైనా ఇది 1000 రూపీస్ బ్యాగ్లా కనిపిస్తుందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీకు అనిపించకపోతే అక్కర్లేదు, బట్ మీకు 1000 రూపీస్ బ్యాగ్లా కనిపిస్తే నేను కష్టపడ్డ దానికి 1000 రూపీస్ ఇవ్వచ్చు అనిపిస్తే కనుక కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయలేని వాళ్ళు కనీసం లైక్ అయినా చేయండి. చూసారు కదండి, ఇలా లోడ్ చేసిన తర్వాత నేను ఎలాగైతే ట్విస్ట్ చేస్తున్నానో అలాగే ట్విస్ట్ చేయాలి. ఈ ట్విస్ట్ చేసేటప్పుడైతే నాకు చాలాసార్లు ముడి పడిపోయిందండి. మ్యాక్సిమం మేము వీలైనంత వరకు కొంచెం తక్కువ దారమే తీసుకుని అయితే ట్విస్ట్ చేయండి. ఇది చాలా ఈజీ అండి, 1 డేలోనే అయిపోతుంది. నాకంటే చిన్న బాబు ఉన్నాడు కదా, దట్టు మాకు పవర్ ప్రాబ్లము
పవర్ ప్రాబ్లం అండి. అస్సలు పవర్ ఉండట్లేదు 2 డేస్ నుంచి. వైజాగ్ అయినా సరే చాలా దారుణంగా తీసేస్తున్నాడు పవరు. మొన్న నైట్ అయితే ఈవినింగ్ 6కి తీసేసి నైట్ 1కి ఇచ్చాడు. ఏదో కాలిపోయిందని చెప్పేసి ట్రాన్స్ఫార్మర్ ఏదో చాలా ఇబ్బంది అయిపోతుంది. నేనైతే ఇంకా అలాగ కూర్చునే చేస్తూ ఉండడం, పైన మేడ మీద హీట్ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగా చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఫైనల్గా బ్యాగ్ లుక్ అయితే ఇలాగ వచ్చిందండి. చూసారు కదా, నేను మీకు చూపించాను. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మాకు పవర్ లేదండి, నేను బయట కూర్చొని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. ఇలాంటివి ఇవన్నీ ఏంటంటే జస్ట్ మనం ఈ మ్యాచ్ బాక్స్ తీసుకుని జస్ట్ మీకు ఒకటి నేను చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ ఇలా మ్యాచ్ బాక్స్ తీసుకుని, ఇది నైలాన్ థ్రెడ్ కదా, జస్ట్ ఇలా అంటే సరిపోతుంది. ఇవన్నీ మనకి గ్లాస్ బీడ్స్ అండి, కలర్ పోవడం గట్రా ఏమి ఉండవు. అందుకే నేను ఎంత శ్రమ పడి చేశాను. చూసారు కదా, అంతేనండి, అయిపోయింది. దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. నా బ్యాగ్ చూసారా ఎంత బాగుందో. జ్యువెలరీ షాప్ లో ఇచ్చిన బ్యాగ్ ని నేనైతే ఇలా బ్యూటిఫుల్ గా అయితే మార్చేసుకున్నానండి. నా ఐడియా మీకు నచ్చిందా? ప్లీజ్ నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై.